వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో ఎంపీ అరవింద్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత. బోగస్ శ్రావణి ఇంటిపై దాడికి యత్నించిన సస్పెన్షన్కు గురైన కార్యకర్తలు, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు తప్పవని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష హెచ్చరిక. పెండింగ్ CMR రైస్ బకాయిలపై రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో IKP ధాన్యం కొనుగోలులో గోల్మాల్. కమిషన్ డబ్బులు కాజేశారని రైతులు ఆందోళన. మహిళా సంఘాలకు రైతులకు మధ్య వాగ్వాదం. ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్లాలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. కరీంనగర్ జిల్లా మడిపల్లి శివార్లో హిస్సార్ ఎక్స్ప్రెస్కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో నిలిచిపోయిన ట్రైన్. 7 గంటల పాటు ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కాషాయ దళంలో లుకలుకలు బయటపడి ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాలలో ఎంపీ అరవింద్ పర్యటన సందర్భంగా ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కార్యకర్తలు ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. కోరుట్లలో నవోదయ విద్యాలయ స్థల పరిశీలన చేసి జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగా శ్రావణి ఇంటి వద్ద మీడియా సమావేశం, పార్టీ శ్రేణులతో సమీక్ష ఎంపీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద కాకుండా బోగా శ్రావణి ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించి ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాయకులు ఆందోళనకు దిగారు. శ్రావణి ఇంటిపై దాడికి యత్నించారు. శ్రావణి ఇంటి ముందు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ తొలగించి కుర్చీలను, టెంట్ను ధ్వంసం చేశారు. శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సస్పెండ్ అయిన కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని బోగస్ శ్రావణి ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేసింది. ఎంపీ అరవింద్ వస్తున్నాడని సమావేశం ఏర్పాటు చేస్తే సీనియర్ నాయకులమని చెప్పుకునే సస్పెండ్ అయిన నాయకులు గొడవ చేశారని చెప్పారు. తనను, తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించారని ఆరోపించారు. భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోగస్ శ్రావణి డిమాండ్ చేశారు. గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదికి నన్ను, నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని, అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణ చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష హెచ్చరించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో పెండింగ్ CMR రైస్ బకాయిలపై డీసీపీ భూఖ్యారాం రెడ్డి, అదనపు కలెక్టర్ డి వేణాతో కలిసి సంబంధిత రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనేక సార్లు గడువు ఇచ్చినప్పటికీ CMR లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లకు విధించిన జరిమానా రుసుము శనివారం నాటికి చెల్లించాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించిన రికార్డుల మీద ఉన్న ధాన్యం మిల్లులలో కనిపించడం లేదని, దీనికి సంబంధించిన మిల్లర్ల నుంచి ధాన్యానికి సంబంధించిన బకాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలు చెల్లించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. డిఫాల్టర్లుగా గుర్తించడం, విలువలకు సంబంధించి ఓనర్లు, డైరెక్టర్, లీజుదారులు, కుటుంబ సభ్యుల ఆస్తులపై లావాదేవీలు జరగకుండా కట్టడి చేస్తామన్నారు. డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్లు డిఫాల్టర్లుగా మారితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, అనవసరంగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా బకాయిలు సకాలంలో చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ రమేష్, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు అనుకోవచ్చు నథింగ్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఆల్రెడీ మన దగ్గర 2 రైస్ మిల్స్లో ఈడీ ఎంక్వైరీ కూడా నడుస్తుంది అనమాట. అండ్ మాది మేమే అగ్రెసివ్ కాబట్టి ఈడీ వచ్చింది ఇంకా చాలా ఉంటుంది. ఈడీ ఒకసారి మనకి ఈడీ అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో చాలా తక్కువ టైం ఉంది. సాటర్డే ఈవినింగ్ కల్లా మీరు ఎంత క్లియర్ చేసుకోండి అయితే చేసుకోండి, లేకపోతే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మా సైడ్ చెప్పడానికి ఏం లేదు. అండ్ ఇంకొకటి వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ పోలీస్, డీసీపీ గారు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఒక కేసు పెట్టాము, వాళ్ళు రిమాండ్ పంపించారు, జైలుకి కూడా పంపించారు. మీకు అగ్రెసివ్ ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ మేము కేసు పెట్టాము, మిమ్మల్ని జైలుకి పంపిస్తాము. ఈ కేసు మీ ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీలు చేశారు.
సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రంలో విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యడ మానస ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటూ ఉండగా కలెక్టర్ పరిశీలించారు. ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరితగతిన ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలని సూచించారు. హౌసింగ్, మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ సాజిద్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మడిపల్లి శివార్లో హిస్సార్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్ ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ట్రైన్ నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలో హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ నుంచి హిస్సార్కు వెళ్తున్న ట్రైన్ ఇంజన్ వీల్ విరిగిపోయింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్రైన్ను జమ్మికుంట మండలం మడిపల్లి శివార్లో నిలిపివేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి హిస్సార్కు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు అదే రూట్లో వెళ్లాల్సిన దక్షిణ్ ఎక్స్ప్రెస్ ను కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. కాజీపేట టు రామగుండం రూట్లో పలు రైళ్లకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వీల్ విరిగిపోయిన హిస్సార్ ఎక్స్ప్రెస్ కు మరమ్మత్తు పనులు చేపట్టారు అధికారులు. గూడ్స్ రైల్ ఇంజన్ సహాయంతో హిస్సార్ ఎక్స్ప్రెస్ ను హిస్సార్కు పంపించారు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మెట్పల్లిలో పర్యటించిన కలెక్టర్ సత్యప్రసాద్ పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులదని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, హాజరు శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి చేపట్టాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి లోపాలు ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న పన్నుల వసూళ్ల ప్రక్రియపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్ను మరియు ఇతర పన్నుల వసూళ్ల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమయానికి అందేలా పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కువ కాలంగా బకాయిలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వసూలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో పన్నుల వసూళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్నులు చెల్లించేలా ప్రోత్సహించాలని తెలిపారు. మెట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతున్న తీరును స్వయంగా పరీక్షించి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సరిగా చదవలేకపోవడం గమనించిన ప్రధానోపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస ప్రాథమిక చదువు నైపుణ్యాలు కూడా రాకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి సరైన విధంగా చదవడం నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. 30 రోజుల్లోగా ప్రతి విద్యార్థికి కనీసం చదవడం రావాలని, లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి పాఠశాల సందర్శించేలోపు పరిస్థితి మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేసి బోధనలో నాణ్యతను పెంచాలని, ప్రతి విద్యార్థి చదువులో ముందుకు రావడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలులో గోల్మాల్ కలకలం సృష్టిస్తోంది. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ సెంటర్ మహిళా సంఘాల నిర్వాహకులు సరైన లెక్కలు చెప్పకుండా కమిషన్ డబ్బులతో దందాలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమా ఖర్చుల లెక్కలు చెప్పాలని మహిళా సంఘాలతో పాటు రైతులు డిమాండ్ చేశారు. అందరూ గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై 12 ఏళ్లుగా సాగుతున్న ధాన్యం కొనుగోలు లెక్కలపై ఆరా తీశారు. సీఏలు చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వచ్చాయి. ఐకేపీ సెంటర్ నిర్వాహకులను రైతులు నిలదీశారు. సంబంధిత సీఏలను నిలదీయడంతో మహిళా సంఘాలకు రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 12 ఏళ్లుగా రైతులకు రావాల్సిన హమాలీ కూలీ డబ్బులు, ఐకేపీ కమిషన్ లెక్కలు చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. ఖర్చుల పేరుతో కమిషన్ డబ్బులు, రైతుల హమాలీ కూలీ డబ్బులు కాజేశారని ఆరోపించారు. దాదాపు 64 లక్షలు స్వాహా చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సమగ్ర విచారణ జరిపి స్వాహా అయిన డబ్బులు సీఏల నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రులు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నియామకం అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల ఏర్పాట్లు నిర్వహణను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో కీలక శాఖల మంత్రులకు చోటు కల్పించగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సభ్యులుగా నియమించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్కర ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అవకాశం దక్కడం పట్ల ధర్మపురి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వేములవాడలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీగా భక్తులు తరలిరానున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా కళ్యాణం వేడుకలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం స్వస్తి, పుణ్యావచనం, అంకురార్పణ, దేవతాహ్వానం, చండీ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే కళ్యాణ వేడుకల్లో భాగంగా శుక్రవారం శివార్చన వేదికపై స్వామివారి కళ్యాణోత్సవం, ఆదివారం సాయంత్రం దేవాలయం నుండి వేణుగోపాల స్వామి దేవాలయం వరకు రథోత్సవం, సోమవారం అవభృతం, ఏకాదశ వారణాలతో కళ్యాణ వేడుకలు ముగుస్తాయి. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత నూతన పార్టీ అంశం ఆసక్తిగా మారింది. త్వరలోనే కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వంతో బలమైన శక్తిగా వచ్చేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత నోట జై ఆంధ్ర మాట రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తిరుపతి పర్యటనకు వెళ్లిన కవిత రేణిగుంట విమానాశ్రయంలో మాట్లాడుతూ జై ఆంధ్ర అంటూ నినాదం చేశారు. ఆంధ్రలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు. తప్పుడు కేసు పెట్టి నన్ను 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని, సత్యం నా వైపు ఉండడం దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని కవిత అన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకమని, కోర్టు కేసులో క్లీన్ చీట్ రావడంతో కాలినడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. ఈ మొక్కును తీర్చుకునేందుకు తాను తన కుటుంబ సభ్యులతో పాటు జాగృతి కుటుంబంతో తిరుపతి వచ్చానన్నారు. కాగా ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత తన కుటుంబ సభ్యులు జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి బయలుదేరారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కవిత చేసిన జై ఆంధ్ర నినాదం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు రాజకీయం సమీకరణాల్లో కీలకంగా మారారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాల ప్రయత్నాలు, ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే నూతన రాజకీయ వేదిక ద్వారా తన పొలిటికల్ కెరీర్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న కవిత తాజాగా ఏపీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి యాదృచ్ఛికంగా అలా అన్నారా లేదా ఈ నినాదం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఒక్కసారి అందరు సైలెన్స్. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారుగా 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోట కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం అందించాలి. ఒక కుటుంబంలో 4 ఉంటే మొత్తంగా 72 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన ఆహార ధాన్యాలను జూన్
జూన్ 2026 వరకు ముందుగానే సేకరించి లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాబోయే ఆహార ధాన్యాల సేకరణ సీజన్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొనే లాజిస్టికల్ నిల్వ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహార ప్రజా పంపిణీ శాఖ ఈ మేరకు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు యూటీలను ఆదేశించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాలలో ఎంపీ అరవింద్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత. బోగస్ శ్రావణి ఇంటిపై దాడికి యత్నించిన సస్పెన్షన్కు గురైన కార్యకర్తలు, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు తప్పవని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష హెచ్చరిక. పెండింగ్ సీఎంఆర్ రైస్ బకాయిలపై రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలులో గోల్మాల్. కమిషన్ డబ్బులు కాజేశారని రైతులు ఆందోళన. మహిళా సంఘాలకు రైతులకు మధ్య వాగ్వాదం. ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్లాలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. కరీంనగర్ జిల్లా మడిపల్లి శివార్లో హిస్సార్ ఎక్స్ప్రెస్కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో నిలిచిపోయిన ట్రైన్, 7 గంటల పాటు ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.